హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 26. ఊబర్ ఓలా ర్యాపిడో ఆన్ చేస్తున్నాం. ఎంత బిజినెస్ అయితే ఏందనేది మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి. 2 రోజులు బండి తీయలేదు, అందుకే ఈరోజు మళ్ళీ చేస్తున్నా. నిన్న ఫిట్నెస్ ఉంటే కొంచెం ఫిట్నెస్ చేయించిన, నిన్న మొన్న కొంచెం, అందుకే బండి ఆపుకోవాల్సి వచ్చింది. ఈరోజు నుంచి రోజు వస్తాయి వీడియోలు కంటిన్యూగా. ఈరోజు ఎంత బిజినెస్ అయితే అనేది చూద్దాం మొత్తం. ఓలా, ర్యాపిడో, టెలిగ్రామ్ బుకింగ్స్ కూడా ఎన్నో వస్తాయని చూపిస్తా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత అయితే ఏందనేది. ఫస్ట్ అయితే కొంచెం తిని పోవాలి, లేకపోతే చచ్చిపోతాం. టిఫిన్ చేసి అల్వాల టిఫిన్ చేసి కొంచెం గ్యాస్ కొట్టించుకొని వెళ్ళాలి. సరే చూద్దాం ఈరోజు ఎంత అయితే ఏందని మొత్తం చూపిస్తా ఒకసారి చూడండి. చూడండి, ఇదైతే టిఫిన్ సెంటర్ ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది మీకు. అక్కడ దోశలు వేస్తుంది మేడం. ఆంటీ మంచిగా చేస్తుంది ఇక్కడ. ఎవరన్నా అల్వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఫోటో స్టూడియో ఆపోజిట్లో కరెక్ట్గా. ఎగ్జామ్ సెంటర్ దాటంగానే, రత్నదీప్ దాటంగానే ఉంటుంది అల్వాల్, ఓల్డ్ అల్వాల్ వెళ్తుంటే. సుచిత్ర నుంచి వస్తే ఉంటుంది ఇది కరెక్ట్గా లెఫ్ట్ సైడ్. మస్తు టేస్ట్ ఉంటుంది ఎగ్ దోశ అనేది. నేను రోజు వచ్చి ఇక్కడ తింటా. ఎవరన్నా మన డ్రైవర్లు చూస్తే ఇక్కడ ఒక్కసారి వచ్చినప్పుడు ట్రై చేయండి, టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. చూడండి అక్కడ ఉంది కదా, అదే టిఫిన్ సెంటర్. ఇంకా కొద్దిసేపు అయితే మస్తు మంది వస్తారు, ట్రై చేయండి ఒకసారి అయితే వచ్చి. మనం అయితే 0 చేసుకున్నాం. టైం వచ్చేసి 8:22 అవుతుంది. ఫుల్ గ్యాస్ ఉంది. ఇంకా చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్. ఓలా, ర్యాపిడో, టెలిగ్రామ్లో కూడా చూద్దాం ఎంత అయితే వస్తుందో. మనకైతే ఓలా, ర్యాపిడో ఆన్ చేయగానే ఒకటి ర్యాపిడోలో వచ్చింది, కానీ అది జూబ్లీ హిల్స్, అది వదిలేసిన. ఓలాలో వచ్చేసి ఇక చూడండి, రాహుల్ నాయక్ అంట. మల్లాపూర్ డ్రాప్ 19 కిలోమీటర్లకు 468 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకా పోదాం పికప్ కూడా 2 కిలోమీటర్లు ఉంది. ఈ పికప్ ఒక్కోసారి వస్తుంది, ఇది ఒకటి తలనొప్పి లేపుతుంది మ్యాప్ ఎందుకు. 2 కిలోమీటర్స్ పోదాం. ఓటీపీ సార్. అయితే ఈ ట్రిప్ ఆన్లైన్ అయిపోయింది, అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. అటైతే అడ్వాన్స్ బుకింగ్ చూడండి, ఇది అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. జూబ్లీ హిల్స్ 20 కిలోమీటర్లకు 750 చూపించిండు. పికప్ వచ్చేసి 850 మీటర్స్ పోదాం. నాకైతే ఈ క్యాష్ 893 రూపాయలు వచ్చింది. మనకెంత ఇచ్చినాం? మనకి ఇచ్చింది 755 రూపాయలు. మనకైతే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ డ్రాప్ అయిపోయిన తర్వాత ర్యాపిడోలో ఒకటి 6 కిలోమీటర్లకు 200 ఇస్తా అని చూపించారు. పికప్ అయితే చూద్దాం, 220 ఇస్తా అని చెప్పేసి చూపించారు. పికప్ అయితే 1.6 కిలోమీటర్ పోదాం పికప్కి. ఇంకా ఫిలిం నగర్లో ఉన్నాం మనం. ఫిలిం నగర్ రోడ్ ఇది అంతా. 4516. ఓకే, మనకైతే ఈ ట్రిప్లో 227 ఇచ్చిండు ర్యాపిడో. నెక్స్ట్ రైడ్ ఓలా కూడా ఆన్ చేద్దాం. 5 వస్తుంది పోవాలి. మనకైతే బేగంపేట నుంచి ఒక పికప్ వచ్చింది, బ్రాహ్మణవాడి సిటీ రోడ్ డ్రాప్ అంట. 4 కిలోమీటర్లు ఇచ్చింది పికప్. పోదాం, ఏం చేస్తాం. మనకైతే ఈ ట్రిప్లో 260 ఇచ్చిర్రు.
వారస్ కూడా గల్లీలోకి వచ్చింది బండి, బయటికి పోవాలి ఈ నుంచి, లేకపోతే తలనొప్పి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ గల్లీలకు కొంచెం రావాలంటేనే చిరాకు. నెక్స్ట్ రైడ్ వచ్చినా తీసుకోవద్దు. వస్తాయి ఇక్కడ మస్తు వస్తాయి కానీ వేస్ట్. మనకైతే ఓలాలో ఒకటి బేగంపేట డ్రాప్ వచ్చింది. పికప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి వచ్చింది. చూడండి కరెక్ట్గా అక్కడ బుకింగ్లు వారసుగూడలో సంపు వదిలిపెట్టి వస్తున్నాయి, భలే వస్తున్నాయి. కానీ ఆ గల్లీలో కూడా తిరగాలంటే చచ్చిపోవాలి. అందుకే ఆడ ఇన్ని బుకింగ్లు వచ్చినా వదిలేసిన. ఇక సికింద్రాబాద్ నుంచి బేగంపేట పోతే 400 ఇస్తాను ఓలాలో చూపించింది. 8 కిలోమీటర్లు ఉంది డ్రాప్ అంతే. పోదాం ఇక. స్టేషన్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 10లో. ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. 10 మలుపులు తిరగాల్సి వస్తుంది మనకి. నాకు ఈ బుకింగ్లో ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. 400 ఇస్తున్నాడు. మనకు అడ్వాన్స్ బుకింగ్ కూడా వచ్చింది. ఈసారికి ఒక్కటే ఇచ్చిన, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పెట్టిండు. ఆటోమేటిక్గా ఇంకో బుకింగ్ వస్తుంది. ఈ కుత్బుల్లాపూర్ డ్రాపు 800, 400 ఇస్తాను, 300 ఇస్తాను చూపించాను. మన పికప్ అయితే 1.5 కిలోమీటర్ ఉంది. పోదాం పికప్కి. ఇంకా మనకైతే దీనిలో క్యాష్ 347 వచ్చింది. మనకెంత ఇచ్చిండో చూద్దాము. మనకిచ్చింది 294 రూపీస్. ఇప్పుడు తక్కువ రేట్లు వస్తున్నాయి మళ్ళీ. అయితే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది సికింద్రాబాద్ దగ్గర విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్. 11 కిలోమీటర్లకు 300 ఎంతో 350 ఇస్తాను. పికప్ వచ్చేసి 550 మీటర్లు ఉంది. పోదాం. మనకైతే ఈ బుకింగ్లో 348 రూపాయలు ఇచ్చిండు. చూద్దాం ఈ నుంచి ఏమొస్తుందో. నెక్స్ట్ మారడుపల్లి అంట. 1 కిలోమీటర్ అంటే పోవచ్చు కదా. బాగా వచ్చింది. 1 కిలోమీటర్ డ్రాప్ అని చూపించింది. పోదాం. 200 ఇస్తారంట. ఓటీపీ 5166. 1 కిలోమీటరే ఉందా. నాకు వచ్చేసి 1.2 కిలోమీటర్ 215 ఇచ్చిండు. ర్యాపిడో మంచిగా వచ్చింది. పక్కనే డ్రాప్. వీళ్ళకి 5 స్టార్ వేయాలి. నెక్స్ట్ రైడ్ మనకైతే ఇక్కడ ర్యాపిడోలో బుకింగ్ అయిపోయిన తర్వాత అన్నం తిన్నాక స్టార్ట్ చేయగానే ఒక బుకింగ్ అయితే మెట్రో స్టేషన్, ప్యారడైస్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా డ్రాప్ వచ్చింది. అమౌంట్ 250 రూపాయలు ఇస్తాను చూపించండి. పోదాం. ఇట్లా వేస్ట్ మార్కెట్ ఓటీపీ చెప్పండి. నంబర్ వాళ్ళ ఓటీపీ 4338. మనకైతే బుకింగ్లో 293 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చింది చూడండి. మనకు వచ్చేసి 247 రూపాయలు వచ్చింది.
మనకు ఓలలో మల్కాజ్గిరి డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి వచ్చింది అల్వాల్ బొల్లారం డ్రాప్ 12 కిలోమీటర్లకు 460 ఇస్తాను చూపించండు. పికప్ వచ్చేసి 1.21 ఉండే 1/2 కిలోమీటర్ పోదాం ఇంకా పికప్. కొంచెం చాదింగ్ నాకైతే ఈ ట్రిప్పులో 547 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 462 రూపాయలు ఇచ్చాడు. ఎన్ని కిలోమీటర్లో చూద్దాం. 12 కిలోమీటర్లకు 462 రూపాయలు ఇచ్చాడు. మంచిగా ఇచ్చాడు. నాకైతే ఒక బుకింగ్ వచ్చింది ఓలా అల్వాల్ నుంచి. ఇక్కడనే కానాజ్గూడ డ్రాప్. పికప్ కూడా వచ్చేసినాం. అనుకోకుండా వచ్చేసినాయి. ఇది సరే పోదాం ఏదో ఒకటి అని వచ్చేసినాయి. ఇంకా ఓటీపీ చెప్పిరా? ఓటీపీ 746742. మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత కోంపల్ నుంచి కోంపల్ గ్యాస్ కొట్టించుకున్నాక ఒక పికప్ వచ్చింది. ఎయిర్పోర్ట్ డ్రాప్. ఇది 1200 ఇస్తాను చూపించండి. ఇప్పుడు వాళ్ళ పికప్ అయితే దగ్గరనే ఉంది. అక్కడ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. అపోజిట్ రూట్కి వస్తారు వాళ్ళే. ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత అక్కడ నుంచి ఏమో సైజ్ చూద్దాం. ఇంకా ఇదైతే 1200 ఇస్తాను పోతున్నాం, లేకపోతే పోకపోతుంది అని. ఓకే చూద్దాం. 4001. మనకైతే ఎయిర్పోర్ట్ వస్తే 1209 రూపాయలు ఇచ్చిండ్రు. ఈ నుంచి ఓలా ర్యాపిడో రాదు కానీ ఓలానే వస్తుంది కావచ్చు, చూడాలి. మనకైతే ఓలా ఆన్ చేయగానే ర్యాపిడో ఇక్కడ డ్రాప్ అయిపోగానే ఓలా ఆన్ చేసిన. ఓలా జోన్ పికప్ పాయింట్ డీకి రమ్మని చెప్పేసి పికప్ వచ్చింది. పికప్కి అయితే అవుతున్నాయి. ఇంకా మినీకి అయితే వచ్చేసినాం మనం. చూడండి 9 కాగానే ఇట్లా లైన్ ఉంటారు. ఎక్కించుకొని పోవాలి ఇంకా ఒక్కొక్కరిని. ఇక్కడ ఏంది అనేది చూసుకుంటూ పోవాలి. 9457. మనకు దిల్షనా డ్రాప్ వచ్చింది. 28 కిలోమీటర్లు వచ్చింది. 854 క్యాష్ ఇచ్చాడు. మనకి ఎంత ఇచ్చినా చూద్దాం. మనకి ఇచ్చే తక్కువనే ఇస్తాడు నాకు తెలుసు. 438 రూపాయలు ఇచ్చాడు మనకు వచ్చిన అమౌంట్. మనకైతే చూడండి, మనకైతే ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ 11 కిలోమీటర్లకు 250 రూపాయలు, 42 రూపాయలు ఇస్తున్నాడు. ఇక పికప్కి అయితే పోదాం. ఓకే ఇంకా పోదాం పికప్కి. 4927 సార్. మనకైతే ఈ ట్రిప్లో 286 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 241 రూపాయి ఇచ్చాడు. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. ఈరోజు బిజినెస్ ఎంత అయిందో మొత్తం చూపిస్తా. రీడింగ్ మొత్తం ఒకసారి చూడండి. ఓలాలో వచ్చేసి 3616 రూపాయలు అయింది ఓలాలో. ర్యాపిడ్లో చూద్దాం 2259.
రూపాయలు 5,875 రూపాయలు అయింది. దీంట్లో మైనస్ 1,300 రూపాయలు గ్యాస్ తీసేస్తే 4,574 రూపాయలు మిగిలినాయి. మైనస్ 174 రూపీస్ 170 కాదు 200 తీసేద్దాం, 274 తీసేస్తే 4,300 మిగిలినాయి. 4,300కి వెళ్ళి మైనస్ 500 మెయింటెనెన్స్కు, 500 ఈఎంఐకి తీసేస్తే 3,300 మిగిలినాయి. ఈరోజు మిగిలిన అమౌంట్ 3,300 రూపాయలు. ఇప్పుడు కిలోమీటర్లు ఎంత అయిందో చూద్దాం. 259 కిలోమీటర్లు అయింది, 11:33 నిమిషాలు అయింది. గ్యాస్ కూడా ఒకటే పాయింట్ ఉంది. ఇది ఈరోజు అయిన మొత్తం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా, బిజినెస్ ఎంత అయింది, ఎంత మిగిలింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది మొత్తం చూసిరు కదా. 15 గంటలు కష్టపడితే 3,300 మిగిలినాయి. 15 గంటలు, పొద్దున 8:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11:30 అవుతుంది. 15 గంటలు పని చేస్తే 3,300 మిగిలినాయి. అది ఈఎంఐకి మెయింటెనెన్స్ తీసేయంగా. ఈరోజు అట్లుంది, రేపు అట్లుంటుందని నమ్మకం లేదు. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, అంతే. మనకి ఇంకా వచ్చిన రోజే నడుపుకోవాలి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తారు. థ్యాంక్ యూ అందరికీ.